హాయ్ ఫ్రెండ్స్, పుచ్చకాయతో బాస్కెట్ చేసే విధానం తెలుసుకుందాం రండి. ముందుగా పుచ్చకాయని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మధ్యలో కొంచెం ఉంచి అటు కొంచెం ఇటు కొంచెం కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మిడిల్ నుండి సగం సగం పోసేస్తే ఈ విధంగా అవుతుంది. అవుతున్న తర్వాత మధ్యలో ఉన్న గుజ్జుని మొత్తం తీసేయాలి. తీసేసిన తర్వాత అది బాస్కెట్ లెక్క రెడీ అవుతుంది. మా బాబు 2-3 రోజుల నుండి పుచ్చకాయతో బాస్కెట్ చేయి మమ్మీ అని చెప్పాడు. అందుకనే నేను ఈ విధంగా బాస్కెట్ తయారు చేసి ఇచ్చాను. బాస్కెట్ తయారు చేసినందుకు మా బాబుకు చాలా నచ్చిందంట. ఆ బాస్కెట్ నుండి బాబు నేను ఇద్దరం పుచ్చకాయ తింటున్నాము. మా బాబుకు నచ్చిందని అంత సంతోషంగా ఉన్నాడు. నాకు కానీ మస్తు ఆనందంగా ఉంది కట్ చేసి బాస్కెట్ తయారు చేసి ఇచ్చినందుకు. అందుకనే మా బాబు బాస్కెట్ని తీసుకొని అటు ఇటు తిరుగుతున్నాడు. మా మామయ్య బాస్కెట్ చేసినందుకు మా ఫ్రెండ్స్ అందుకు చూపిస్తానని మా బాబు చెప్తున్నాడు. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్.